వేములవాడ రూరల్ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లను రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములు ఎన్నికల్లో సహజమని, గెలిచిన వారు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోపు బాలరాజు, బండమల్లేశము, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. गोपन गारी नायकत्व बीजेपी जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय। विकासराव गारी नायकत्व डॉक्टर विकासराव गारी नायकत्व ఇంత పెద్ద జవాబు చాలా సంతోషకరం. రానున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మనం చిన్నలమైన పెద్దలమైన గౌరవించుకొని దీన్ని ఏంటంటే కొంతమంది విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ, సర్పంచులు కానీ డివైడ్ చేసి వ్యవస్థ చేస్తామని ఆలోచన చేస్తారు. అది ఏ ఆలోచన చేసినా ఖచ్చితంగా పార్టీ దృష్టికి క్షణం వెళ్తానే ఉంది. పార్టీలో ఏంటంటే ఎవరు పనిచేసినా కానీ చాలా బాధాకరం జరుగుతుంది. పార్టీ అనేది ప్రతిదానికి ఇన్ఛార్జ్ ఉంటారు, ప్రతిదానికి మనకున్న జిల్లా స్థాయి మీద, మనకున్న రాష్ట్ర స్థాయి మీద మనకి ఈ స్థాయిని బట్టి నడుస్తుంది తప్ప ఇది మన ఇంట్లో కుటుంబ పార్టీ కాదు. ఇది కుటుంబ పార్టీ లెవెల్గా మనం ఎక్కడ దాకా ఏకదాటిగా నాకేం చేస్తారని మనం వ్యవహారం చేస్తాం. పొద్దుల ఇది ఒక మండల ప్లాంట్ ఉంటాడు, దీనికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, దీనికి ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఇంత పెద్ద కుటుంబంగా మనం తయారైన కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం స్లిప్ అయి ఏదైనా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ లేకుండా నచ్చినట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీలో మండల శాఖ ఆధ్వర్యంలో కానీ, ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కానీ, మన వార్డు మెంబర్ ఆధ్వర్యంలో, మన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కానీ ఏదైనా తప్పులు ఒప్పులుంటే మనందరం కలిసి కూర్చుండి మాట్లాడి చర్చించుకోవాల్సిన బాధ్యత మనకుంది. రేపు రానున్న రోజుల్లో రేపేళ్ళు మనందరం కలిసి వికాసరావు గారి ఆధ్వర్యంలో కానీ, ఇంకొన్నటువంటి ఇక్కడ మన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కానీ సైకిల్ పంపిణీ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని చెప్పి ఇన్ఛార్జి కానీ, మన ఉప సర్పంచులు అందరూ కూర్చుండి చర్చించి మనం మోటికి వెళ్ళాలి. ఒకటి అమ్మాయిపేట గ్రామంలో మనం చూసినాం. అమ్మాయిపేట గ్రామంలో ఫస్టే బాలని చెప్పిండు, అందరూ చెప్పారు, పూర్తి ఐరావణ చర్చ ఇన్ఛార్జ్ కూడా చెప్పారు. మనకు అమ్మాయిపేటలో ఫస్ట్ బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పి అన్న పోటేసినాక 4 రోజులకి రిజల్ట్ వచ్చింది మొత్తం ఇంటెలిజెన్స్ నుంచి. వచ్చినా కానీ మన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఎవరు కానీ ఇక్కడ ప్రకటించలేదు. ఎందుకంటే అంతా కావచ్చు. ఇంతకుముందు ఏం చెప్పిండు, సైలెంట్గా ఉండి అది ఎవరు ఓటేసినా ఏకున్నంత కుటుంబ సభ్యులు రావాలని చెప్పి మెజార్టీ తిరగకుండా సింగిల్ తిరిగి అంత పెద్ద పులిని కొట్టి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జెండా ఎగరేయడం చాలా సంతోషకరం. అమ్మాయిపేటలో బొల్లవరం కూడా రిపోర్ట్ వచ్చింది, ఖచ్చితంగా మనం జెండా ఎగరేయబోతున్నాం అని చెప్పి, మనకు జాగ్రత్త జెండా ఎగరేయబోతున్నాం చెప్పి పచ్చ వచ్చింది. దాన్ని కొద్దిగా మన నిర్లక్ష్యం చేయడం, కొంచెం ఏదైతే తొందరపాటు గురవడంతో వారు సుధారించుకొని ఈ భారతీయ జనతా పార్టీ ఎట్లా ఎగరబోతారని చెప్పి వాళ్ళు గట్టి ప్రయత్నం చేసి జాగ్రత్త కూడా ఉండబెట్టడం జరిగింది. లేకపోతే జాగ్రత్త ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎన్నికల నుంచి నిలబడి గెలిచిన అందరికీ ధన్యవాదాలు, వాళ్ళకి అభినందనలు. ఈ ఎన్నికల నిలబడంటే ఆషామాషి కాదు. ప్రజల వద్ద పోయి ఓటు అర్చించాలి, ఖర్చు పెట్టాలి, అన్ని రకాల ఉంటేనే ఈరోజు గెలుతాం. అది భారతీయ జనతా పార్టీ తరఫున మీరు గెలవడం అభినందనం, శుభసూచితం. బండి సంజయ్ నాయకత్వంలో ఏ పనైనా చేయడానికి మనకు పార్లమెంటు పరిధిలో సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రతి కార్యక్రమాన్ని ఏదైనా కానీ ఊళ్ళో ఒక ప్లాన్ చేసుకొని పార్లమెంట్ నిధులు ఇంకా నిధులు ఉంటాయి గ్రామాలలో ఏదైతే బాగుంటుంది. ఇప్పుడు గెలిపించినందుకు వాళ్ళ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది చేసుకుని మీరు ఒక ప్లాన్ చేసుకొని మండలాధ్యక్షులు, ఇన్ఛార్జ్ ఉంటారు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, పార్లమెంట్ పరిధి ఆయన ప్రవీణ్గా ఉంటాడు. వాళ్ళకు ఏదైనా ప్లాన్ చేసుకొని మీరు ఇంటర్నెట్ డెవలప్మెంట్ చేయాలి. ప్రజలు గెలిపించడానికి వాళ్ళ కృతజ్ఞత ఎప్పుడు అందుబాటులో ఉంది. ముందు ఇంకా ముందు పదవులు మీరు అధిరోహించాలి. పనులు ఎదురున్నా కానీ ఏం పనులు ఉన్నాయి ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మేము మనుషులని ఆయన మీటింగ్ పెట్టి మేము వెళ్ళాం. ఎంక్వైరీ చేస్తే బొల్లారం నుంచి మన మల్లికార్జున బాగా ముందున్నాడు. మొదలే 3 యునానిమస్ అయినాయి అక్కడ. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అయినాయి. బీజేపీ నుంచి ఆయన ఫస్ట్ గెలుపు. సెకండ్ మన మధు కూడా ఇంకా ముందున్నాడు. అన్నమాట వెళ్తే మేము గెలుతాడు కంపల్సరీ, భయపడేది లేదు. నువ్వు ఎదుర్కోవాలని చెప్తే దాని శత్రువులను ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు, గెలిచిండు. అట్లా జయారం కూడా గెలుతుందని డిక్లేర్ చేసాం. ఇంకా కొన్ని సర్పంచ్ అభ్యర్థులు కూడా మనం లేకపోతే నూకల మరి పాదన వాళ్ళు అభ్యర్థులు ముందుకు రాలేదు. 2-3 రోజులు ఒక ఊళ్ళో ఇంత బదిలానంగా ముందుకు రాలేదు. వీళ్ళు ధైర్యంగా బీజేపీ తరఫున నిలబడడానికి వీళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం. మల్లారంలో మన కుంటాను మేము కలవలే కానీ ఆయనకు ఎన్నో ప్రలోభాలు పైసలు ఇస్తామని ఆయన డ్రాప్ కావాలి. ఆయన అభినందించాలి. ఈ సభాముఖంగా ప్రత్యేకంగా పార్టీ తరఫున నిలబడడానికే సంజయ్ వాళ్ళందరికీ అభినందనలు తెలిపాడు. కుంటాను మేము కలవలే కానీ ఆయన ధైర్యం చేసి నిలబడ్డాడు. ఆయనకి ఎన్ని రకాల ప్రలోభాలు చేసినా ఆయన లొంగలే వాళ్ళకు
బీజేపీ తరఫున ఆయనకు అభినందనలు తెలుపుతున్నా. ఏ కార్యక్రమమైనా ఏ పనైనా కలిసికట్టుగా చేసుకోవాలి. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ మీ సూచనలు ఉండాలి. ఇప్పుడు గెలిచిన సర్పంచులు మన సంధ్యాన వేరే గ్రామాలకు ఇన్ఛార్జ్ ఇచ్చిన సర్పంచులకు ముందు మన భారతీయ జనతా పార్టీకి పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలి. అందరి పేరు నిలబెట్టాలి, ప్రజల పేరు నిలబెట్టాలి, గ్రామం పేరు నిలబెట్టాలి. ఈ సందర్భంగా మళ్ళీసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందన తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి నాయకత్వం, నాయకత్వం, బీజేపీ. గత స్థానిక సంస్థల్లో బీజేపీ తరఫున బలపరిచినటువంటి వ్యక్తులు పోటీ చేసి ఈరోజు విజయం సాధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకి రూరల్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ తరఫున నిల్చున్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్, ఉప సర్పంచ్లకు ఓటు వేసి గెలిపించినటువంటి వేములవాడ రూరల్ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ సహకారంతో రాబోయే ఏ ఎలక్షన్లోనైనా బీజేపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకొని ముందుకు వెళ్ళి మన రూరల్ పార్టీని అభివృద్ధి దిశగా నడిపిస్తామని ఈ సభాముఖంగా రూరల్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేయడం జరుగుతుంది.